ప్రతి ఒక్కరు తప్పక వినవలసిన చేని కథలోకి వెళ్దామండి. ఏమండోయ్ రజిత గారు, విన్నారా ఈ మాట అంటూ వచ్చింది విశాలాక్షి రజిత సీటు దగ్గరికి. ఏ విషయం విశాలాక్షి గారు అంది ఆసక్తిగా రజిత. అదే మన ఆఫీసులో పనిచేసే కౌశల్య లేదు, ఆమె మన మేనేజర్ గారితో నిన్న ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర మన టైపిస్ట్ కీర్తికి కనపడిందంటూ అంది రజిత కళ్ళు కింద చేసుకుని. అవునా అంది విశాలాక్షి. అవునండి, మొన్ననే జాయిన్ అయింది, అప్పుడే మేనేజర్ని పట్టేసింది అంది రజిత. నాకెందుకో ఆ అమ్మాయిని చూడగానే అనిపించింది అండి, ఈమె క్యారెక్టర్ కొంచెం తేడా అని. మొన్న మా ఆయన నన్ను డ్రాప్ చేయడానికి వస్తే ఆయన వంక అదోలా చూస్తుంది అంది విశాలాక్షి. నేను గమనించాను మేడం, మన మేనేజర్ రాగానే ఇద్దరు కళ్ళతోనే పలకరించుకోవడం. ఏదో నడుస్తుందని అనుకున్నా, కానీ ఇంత దూరం వచ్చేసిందని అనుకోలేదండి. ఏదైనా ఆ కౌసల్య మహా కిలాడి అండి. ఈ ఆఫీసులో ఎవరి వంక చూడని మన మేనేజర్ వశిష్ఠ మొదటిసారి ఆమెతో మాట్లాడి ఐస్ క్రీమ్ పార్లర్ వెళ్ళేలా చేసింది. రజిత అక్కసుగా అంది. మరే ఎన్నిసార్లు ప్రయత్నించాము, నవ్వుతూ మాట్లాడదామని ఓసారైనా చూస్తే కాదా? ఒకసారి నవ్వినంత మాత్రం తప్పేంటి? మనం ఆయన సప్ల అడ్డినేమే కదా, పైపెచ్చు సంసార పక్షమైన వారిని ఆమెలా కాదుగా అంది విశాలాక్షి. ఏంటి రాగానే మొదలెట్టేసినట్టున్నారు? ఈ రోజు ఎవరి జీవితం రోడ్డున వేస్తున్నారో? సీనియర్ అకౌంటెంట్ చాణక్య తన సీట్ లో కూర్చుంటూ చిన్న చురకంటించాడు ఇద్దరికి. అబ్బే అదేం లేదు చాణక్య గారు, మన విశాలాక్షి గారు ఏదో కొత్త సారీ కొన్నారట, చాలా బాగుందని చెప్తే ఎక్కడ కొన్నారో ఏంటో అడుగుతున్నా. అయినా మాకేముంటాయండి చీరలు నగల కోసం తప్పితే అంది రజిత. అవే అయితే తప్పు లేదు, కానీ ఇక్కడ లేని మూడో వ్యక్తి కోసం మాట్లాడితేనే తప్పు. వాళ్ళ కోసం నీకేమైనా తెలిస్తే అందులో ఎంత నిజముందో తెలుసుకోండి అంతే. తెలిసిన వెంటనే ఎఫ్ఎం రేడియోల అందరి చెవులకి చేరవేయకండి. దీనివల్ల అవతలి వ్యక్తి ఎంత ట్రబుల్ ఫేస్ చేయాల్సి ఉంటుందో తెలుసా అని తన పనిలో పడిపోయాడు చాణక్య. ఈయనొక పానకంలో పుడకల, ప్రతి విషయంలోనూ దూరిపోతాడు. మనమేం మాట్లాడుకుంటుంటే ఈయనకెందుకట అనుకుంటూ ఉండగా కాటన్ చీర కట్టుకుని కళ్ళకి కాటుగా, చెవులకి చిన్న దుద్దులు, పెదాలకి కనిపించలిట్టు పెట్టుకుని, ఓ చేతికి చిన్న గాజు, ఇంకో చేతికి వాచ్ పెట్టుకుని, పొడవాటి జుట్టుని జడ వేసుకుని మోమున చిరునవ్వుతో అడుగు పెట్టింది కౌసల్య. ఆమెని చూడగానే అంతవరకు ఆమె కోసమే అనుకున్న వారిద్దరూ ముఖానికి ప్లాస్టిక్ రంగు పూసుకుని గుడ్ మార్నింగ్ మేడం అంటూ విష్ చేశారు. వారికి నవ్వుతూ బదులిచ్చిన తన ఛాంబర్లోకి అడుగుపెట్టింది అసిస్టెంట్ మేనేజర్ అయిన కౌసల్య. ఆమె వెళ్ళిన మరు నిమిషం ఆమె ఇంటర్కమ్ మ్రోగడం, ఆమె మేనేజర్ రూమ్ లోకి వెళ్ళడం జరిగిపోయింది. మొదలైన ప్రేమ పక్షుల కిలకిలలు. ఇలాంటివి చేయడానికి ఆఫీస్కి వస్తారేమో, ఇలాంటి వారి వల్లే ఆడవాళ్ళందరినీ అనుమానిస్తారు, ఆఫీస్కి వెళ్ళేవారు సరిగ్గా ఉండరని అంది విశాలాక్షి. మరే అంటూ వంత పాడింది రజిత. అదంతా తనకి రోజు మామూలే అనుకుంటూ తన పని చేసుకుంటున్నాడు చాణక్య. మేనేజర్ రూమ్ లోకి వెళ్ళిన కౌసల్య ఓ పావుగంట తర్వాత వచ్చింది. తన సీట్ లో కూర్చుని తన ముందున్న సిస్టంలో ఏవో ప్రింట్అవుట్లు తీసి మళ్ళీ మేనేజర్ రూమ్ లోకి వెళ్ళింది. ఇదెక్కడి చోద్యమమ్మా, ఇప్పుడేగా వచ్చింది, మళ్ళీ వెంటనే వెళ్ళిపోయింది. ఈ కాసేపటికి ఎందుకు రావడం, రోజంతా అక్కడే ఉండిపోతే సరిపోయేదిగా అంది రజిత. మరే కాసేపటి పని మీద మోహం చేసిందేమో, వెళ్ళి ఆయన గారి ముందు వాలిపోయింది. మరీ ఇంత బరిచెగింపు పనికిరాదమ్మా. అయినా మనకెందుకులే రజని, మనం ఎంత అనుకున్నా ఆవిడ మారే రకమే కాదు, చూస్తేనే తెలుస్తుందిగా అంటూ తన ముందున్న సిస్టంలో తలదూర్చుంది విశాలాక్షి. ఇది రోజు జరిగే తంతే కాబట్టి
చాణక్య తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అతనికి తెలుసు అందులో ఏమాత్రం నిజం లేదని. ఎందుకంటే అతని గతం అతనికి బుద్ధి వచ్చేలా చేసింది. ఓసారి తన గతాన్ని నెమరు వేసుకున్నాడు. ఏమే లక్ష్మి, ఆ సుభద్ర ఇంటికి ఈ మధ్య ఎవడో వస్తూ పోతూ ఉన్నాడు, ఎవడంటావు? చాణక్య పక్కింట్లో ఉన్న కాంతం పక్కింట్లో ఉండే లక్ష్మితో అంటుంది. ఏమో పిన్ని గారు, ఎవరంటే ఏం చెప్తాం, రోజు వస్తున్నాడు పోతున్నాడు. అది మొగుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు వచ్చి 1 గంట గడిపి ఉండి తర్వాత వెళ్ళిపోతున్నాడు. విషయమేంటో కనుక్కుందామని వెళ్ళా. ఒకసారి టీ పొడి కావాలనే వంకతో తలుపు కొట్టినా ఓ 5 నిమిషాలకి వచ్చి తలుపు తీసింది. చీర సర్దుకుంటూ కొప్పు ముడి వేసుకుంటూ ఆ నిమిషం నాకు అనిపించింది, ఎందుకు వచ్చానా అని అంది లక్ష్మి. అవునా, దానికేం పోయే కాలమే. బంగారం లాంటి మొగుడు ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారట. అలాంటప్పుడు అతని మోసం చేయాలని ఎలా అనిపించింది? అయినా ఇలాంటి వారి కోసం మాట్లాడుకుంటే మన నోళ్ళు మలినం అయిపోతాయే. నాకు ఇంట్లో చాలా పని ఉంది, నేను ఇక ఉంటానే అంటూ నెమ్మదిగా జారుకుంది కాంతం. చైతన్య పెరట్లోకి ఏదో పని మీద రావడంతో అది గమనించిన లక్ష్మి కూడా మెల్లిగా అక్కడి నుంచి కదిలింది. ఆ మాటలు విన్న తన భార్య కోసం తనకి తెలుసు కాబట్టి కామ్గా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఓ వారం తర్వాత ఇదే డిస్కషన్ జరుగుతున్న సమయంలో చాణక్య పెరటిలోకి వెళ్ళడం, ఆ మాటలు తనని చెవికి చూపడం, అతని గమనించిన వారిద్దరూ తమ ఇళ్లలోకి వెళ్ళిపోవడం జరిగిపోయింది. ఎంత మంచివాడైనా ఏదో అనుమానపు బీజం అతనిలో నాటుకుంది. అప్పటి నుండి ఆఫీస్కి వెళ్ళినా మధ్యలో ఏదో పనుందని రావడం, ఇల్లంతా పరికించడం, సుభద్ర అడిగితే ఆఫీస్ ఫైల్ మర్చిపోయానో లేదా ఇంపార్టెంట్ ఫైల్ మిస్ అయ్యిందనో ఇలా ఏదో ఒక కారణం చెప్పేవాడు. ఆఫీస్కి వెళ్ళినా సరిగ్గా పని చేయలేకపోయేవాడు. ఇలా చాణక్య ఎప్పటికప్పుడు రావడం, అడిగితే ఏదో కోప్పడ్డం ఎందుకో సుభద్రలో ఏదో అనుమానం రేకెత్తించింది. ఓ రోజు అలాగే ఆఫీస్ మధ్యలో వచ్చిన చాణక్య ఏదో వెతుకుతున్నట్టు బెడ్రూమ్లో దూరి వెతకడం చూసిన సుభద్ర, ఏం వెతుకుతున్నారు? మీరు వెతుకుతున్న మనిషి అదిగో అక్కడ అంటూ వంటగదిలోకి చూపించింది. అక్కడ స్టవ్ ముందు నిలబడి ఉన్న వ్యక్తిని చూసిన చాణక్య ఆశ్చర్యంగా చూసి ఉండిపోయాడు. రారా చాణక్య, ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి, ఏంట్రా అలా నోరు బోర్లా చాపి మీరు ఫుడ్ వేసుకుని చూస్తున్నావు? ఫ్రెండులా మా ఇంటికి వస్తుంది మా కజిన్ సిస్టర్ అయిన సుభద్రని లైన్లో పెట్టి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని పారిపోయి మరీ పెళ్లి చేసుకున్నావు. మొదట్లో నీ మీద కోపం వచ్చింది, నీ వల్ల మా బాబాయ్ పిన్ని నన్ను బాగా తిట్టారని. కానీ నీలాంటి మంచి మనసున్న వాడికి మా చెల్లాయి భారీగా రావడం దాని అదృష్టం అనుకుని నేను సర్దుకుపోయా. ఈ మధ్య ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యిందిరా. ఓ 10 రోజుల క్రితం మార్కెట్లో సుభద్రని చూశా. నన్ను చూసే తానే వచ్చి పలకరించింది. నవ్వుతూ ఇంటికి రమ్మని చెప్పింది. ఈ మధ్య నాకు నైట్ షిఫ్టులు ఎక్కువగా పడుతున్నాయిరా. మార్నింగ్ లేచి వండుకునే ఓపిక లేక చెల్లాయి దగ్గరికి వచ్చి తిని వెళ్తున్నా. ఏ మాట కామాటే చెప్పాలిరా, ఈ కింగరి దానికి బాబాయ్ ఇంట్లో ఉన్న నాళ్ళు సరిగ్గా టీ కాయడం కూడా వచ్చేది కాదు. కానీ ఇప్పుడు వంట మాత్రం చాలా సూపర్గా చేస్తుంది. అడిగితే అప్పుడైతే అమ్మ చేసి పెట్టేదని ఏమీ నేర్చుకోలేదన్నయ్యా. నాకు వంట రాకపోవడంతో మొదట్లో చాణక్యనే చేసి ఆఫీస్కి వెళ్ళేవాడు. కానీ రోజంతా పనిచేసి వచ్చే మనిషి ఇంటికి వచ్చి కూడా పనిచేయడం నాకు బాధగా అనిపించింది. అందుకే తన కోసం నేర్చుకున్న మొదట్లో ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ అయినా బాగుందని మెచ్చుకునేవాడు. తీరా నేను తిని చూస్తే తెలిసేది అవి దరిద్రంగా ఉన్నాయో. ఇంకా అలా కాకూడదని కష్టపడి మనసంతా వంటపైనే పెట్టి చేసేదాన్ని. వంటలు చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు నా వంటే తింటూ ఎంత మెచ్చుకుంటారో అని చెప్పిందిరా. నువ్వంటే దానికి చాలా ఇష్టం రా బావా. రేపటి నుంచి మార్నింగ్ డ్యూటీ రా, అక్కడే ఆఫీస్లో ఫుడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాను. నువ్వు వచ్చేదాకా ఉండాలని అనుకుంటూనే ఉండేవాడిని. కానీ నువ్వు వచ్చే టైం నేను ఆఫీస్కి వెళ్ళే టైం కావడంతో నిన్ను కలవకుండానే వెళ్ళిపోయేవాడిని.
అప్పటికి మా చెల్లాయి అనేది రా, ఏదైనా సండే రోజు రావచ్చుగా అన్నయ్య, ఆ రోజు ఆయన ఇంటి దగ్గరే ఉంటాడు అని. నీకు తెలియదేముంది, బ్యాచిలర్స్ సండే రోజు ఎలా ఎంజాయ్ చేయాలని అనుకుంటారో అందుకే రాలేనని ఏదో కారణం చెప్పేసేవాడిని. దానికి అర్థమై అన్నయ్య లిమిట్స్ క్రాస్ చేయకుండా ఎంజాయ్ చేయి అని చెప్పేది. ఈ రోజు వచ్చి చూసేసరికి ఎందుకో నీరసంగా కనపడింది. అడిగితే తలనొప్పి అని చెప్పింది. కాఫీ కలిపి ఇచ్చి వంట నేనే చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అన్నాను అంటూ చెప్పడం ముగించాడు చాణక్య ఫ్రెండ్ సుభద్ర అన్నయ్య అయిన రాజేష్. అతను అలా మాట్లాడుతూనే వంట పూర్తి చేసి రా భోజనం చేతు అని డైనింగ్ టేబుల్ మీద పదార్థాలన్నీ తెచ్చి చాణక్యకి వడ్డించాడు. చాణక్యకి ముద్ద దిగడం లేదు. తనెంత కుంచితమైన భావంతో ఉన్నాడు. ఎవరో ఏదో అన్నారని తన భార్యనే అనుమానించాడు. ఎంత నీచంగా ఆలోచించాడు. ఎక్కడికి పోయింది తన సంస్కారం, ఎక్కడికి పోయింది తన విచక్షణ జ్ఞానం అని ఆలోచిస్తూ ఏదో తిన్నాననిపించాడు. భోజనాలు అయ్యాక కాసేపు ఉండి వెళ్ళిపోయాడు రాజేష్. అతను వెళ్ళిపోగానే వీధి తలుపులు వేసిన సుభద్ర, చూశారా ఎవరొచ్చారో, మీ అనుమానం తీరిందా? మొన్న ఆ ఆడవాళ్ళిద్దరూ మాట్లాడుకునేది నేను కిటికీ దగ్గర నిలబడి విన్నానండి. కానీ నేనేమీ బాధపడలేదు, ఎందుకంటే వచ్చింది మా అన్నయ్య కాబట్టి. తను వస్తున్న విషయం మీకు చెప్పకపోవడం నా తప్పే, కానీ అన్నయ్య నీతో చెప్పొద్దు. ఏదో రోజు వాడికి సడన్ సర్ప్రైజ్ ఇస్తాను, అప్పుడు వాడెంత థ్రిల్ ఫీల్ అవుతాడో అనేవాడు. ఆడవాళ్ళు ఖాళీగా ఎవరినో ఆడిపోసుకోవాలి కాబట్టి ఏదో మాట్లాడుకున్నారు. కానీ విన్న నీ విజ్ఞతమైంది. ఓసారైనా నన్ను అడగలేదు ఎవరొస్తున్నారని. ఈ 3 రోజులు హడావిడిగా వచ్చి ఏదో మరిచిపోయానని, అందుకే వచ్చానని ఇల్లంతా వెతికి వెళ్ళిపోయారు. ఒక రోజైతే నమ్ముతారు ఎవరైనా, రోజు అలాగే చెప్తే ఎవరు నమ్ముతారు? ఇదేనా నీ ప్రేమ? ఎవరో ఏదో అన్నారని ప్రేమించిన నన్నే అనుమానిస్తావా? మంచి ప్రతిఫలం అందించావు నిన్ను ప్రేమించినందుకు. అవయవ లోపం ఉన్నవాడితో, జబ్బు పడిన మనిషితోనైనా జీవించగలం, కానీ ఇలాంటి అనుమానం ఉన్నవాడితో జీవించడం కష్టం. గుడ్ బై. మళ్ళీ నా జీవితంలోకి రావాలనుకోకు. భయపడద్దు. నేను మా అన్నయ్య ముందు నీ నిజస్వరూపం బయట పెడతానని ఎవరికి ఇబ్బంది పెట్టకుండా నా బ్రతుకు నేను బ్రతుకుతా. ఈ మధ్య నాలో రూపుదిద్దుకుంటున్న కొత్త ప్రాణిగా ఊహించుకుంటూ అంటూ లగేజ్ బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోతున్న సుభద్రని కన్నీళ్లతో చూస్తూ ఉండిపోయాడు. ప్యూన్ నాగరాజు వచ్చి, సార్ మిమ్మల్ని మేనేజర్ గారు పిలుస్తున్నారు అని చెప్పడంతో ఆలోచనల నుంచి తేరుకుని మేనేజర్ ఛాంబర్లోకి వెళ్ళాడు చాణక్య. సాయంత్రం ఆఫీస్ వదిలాక బయటకు వచ్చి ఆటో ఎక్కింది కౌసల్య. ఆటోలో ఉన్నంతసేపు ఆలోచనలతోనే గడిపింది. ఇప్పుడు ఎలా, ఏం చేయాలి, ఏం చేస్తే తన సమస్య తీరుతుంది, తనకెవరు సహాయం చేస్తారు అనుకుంటూ కళ్ళల్లో నుంచి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ తను దిగాల్సిన చోటు రావడంతో దిగి ఆటో వాడికి డబ్బులు ఇచ్చి వడివడిగా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి అలా స్థానువులా నిలబడిపోయింది. తను దిగాల్సిన చోటు రావడంతో దిగి ఆటో వాడికి డబ్బులు ఇచ్చి వడివడిగా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి అలా స్థానువులా నిలబడిపోయింది కౌసల్య. ఎదురుగా తన 15 ఏళ్ల పాప జాహ్నవి నేలపై పడి సుహ లేకుండా ఉంది. పరుగున ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా జాహ్నవి, ఏమైందిరా, ఇలా పడిపోయావేంటి తల్లి, ఏమైందిరా అంటూ ఏడుస్తూ పాపని లేపే ప్రయత్నం చేసింది. కానీ పాప ఉలుకు పలుకు లేకుండా అలాగే ఉండేసరికి అంబులెన్స్ కి ఫోన్ చేసింది. ఇంతలో ఆయా రంగమ్మ, అమ్మా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు అంటూ పరుగున లోపలికి వచ్చింది. ఏమవ్వడం ఏంటి రంగమ్మ, పాప పరిస్థితి నీకు తెలుసు కదా, ఫిట్స్ వచ్చి విలవిలలాడి సృహలో కోల్పోతుంది. ఎప్పటికప్పుడు తనని జాగ్రత్తగా చూసుకోవాలని, అందుకేగా ఊర్లో ఎవరూ లేని ఒంటరి దానిలా ఉంటున్నా నిన్ను తీసుకుని వచ్చి పాపకి ఆయాలా పెట్టింది. నువ్వు ఇలా వదిలేస్తే ఎలాగా రంగమ్మ అంది బాధతో కౌసల్య. ఇంత దాకా ఇక్కడే ఉన్నానమ్మా, పాప నూడిల్స్ చేయమని చెప్పింది, ఇంట్లో లేవు, ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి వెళ్ళానమ్మా. ఈలోపు ఈ మాయదారి గుర్సు వచ్చినట్లుంది, నన్ను క్షమించమ్మా.
కావాలని ఇట చేయలేదు అంది రంగమ్మ. ఇంతలో అంబులెన్స్ రావడంతో జాహ్నవిని అందులో ఎక్కించి రంగమ్మ, కౌసల్య అందులో ఎక్కారు. హాస్పిటల్ కి చేరుకున్న వెంటనే పాపని ఐసీయూకి షిఫ్ట్ చేశారు. పాపని రెగ్యులర్ గా చెక్ చేసే డాక్టర్ రేవతి కౌసల్య దగ్గరికి వచ్చి, నీకు ఇప్పటికే చాలా సార్లు చెప్పాను కౌసల్య, పాపకి ఆపరేషన్ త్వరగా చేయాలి, లేదంటే తన నర్వస్ సిస్టమ్ పూర్తిగా పాడై పూర్తిగా మంచానికే పరిమితం అవుతుంది. ఇప్పుడు చక్రాల కుర్చీలో ఉండేది పూర్తిగా ఉలుకు పలుకు లేకుండా మంచంపై పడుకుని ఉంటే నీకు ఆనందమా అంది కోపంగా. అయ్యో అలా అంటారేంటి డాక్టరు, ఇప్పటికిప్పుడు 20 లక్షల రూపాయలు అంటే ఎలా దొరుకుతాయి మేడం? అదే ఆలోచిస్తున్నా, డబ్బులు దొరకడానికి కొంత టైం పడుతుంది అంది కౌసల్య కన్నీరు చొంపలపై నుంచి జాలు వాడుతుండగా. అయితే నీ కూతురు మంచానికి పరిమితం అవుతుంది కౌసల్య, మన హాస్పిటల్ కాబట్టి తక్కువ, అదే ఇంకో హాస్పిటల్ అయితే 50 లక్షలు అవుతుంది అంటూ జాహ్నవి ఉన్న రూమ్ లోకి వెళ్ళింది రేవతి. దేవుడా, ఎందుకు ఈ పరీక్ష నాకే, ఎందుకు ఇలా అవ్వాలి? కట్టుకున్నవాడి దేశం కోసం తన ప్రాణాలను బలించాడు. దీనికి ఆ తండ్రి లాంటి బుద్ధి ఎవరో ఓ అమ్మాయిని ఏడిపిస్తుంటే ఇది వెళ్ళి వాళ్ళని ఎదిరించి ఆ మృగాలు ఆ అమ్మాయిని వదిలేసి దీన్ని కర్రలతో ఇష్టం వచ్చినట్టు కొట్టి రోడ్డుపై పడేసి వెళ్ళిపోయారు. నడుముపై చాలా పెద్ద దెబ్బలే తగిలాయి. హాస్పిటల్లో చెక్ చేసి స్పైనల్ కార్డ్ దెబ్బతింది, నరాలు చిక్కిపోయేలా కొట్టారు, వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని చెప్పింది డాక్టర్ రేవతి. కానీ డాక్టర్ ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా అంది కౌసల్య. ఆఫీసులో ప్రయత్నించండి, లేదా ఇంకెక్కడైనా చూసి ఓ నెలలో ఆపరేషన్ చేయాలి అంటూ జాహ్నవి గదిలోకి వెళ్ళింది డాక్టర్ రేవతి. ఆ రోజు నెలలో ఆపరేషన్ అని చెప్పిన వెంటనే కౌసల్య తనకు తెలిసిన వారందరినీ అడిగింది. అందరూ ముఖం చాటేశారు. అలా ముఖం చాటేసిన వారంతా కౌసల్య భర్త దగ్గర సహాయం పొందిన వారే. అప్పుగా కాకుండా అడిగిన వారికి లేదనకుండా ఇచ్చేవాడు. అలాంటి వారు ఈ రోజు ఆ డబ్బులు ఇవ్వకపోగా ఊరకనే మా ఇంటికి రాకు, పొద్దు పొద్దున నీ ముఖం చూస్తే మాకు ఆ రోజంతా దరిద్రమే పో అనేవారు ఆడవాళ్ళు. ఇలా అనుకుంటూ ఉండగానే, అమ్మా ఏంటలా ఉండిపోయావు, డాక్టరమ్మ పిలుస్తుంది అంది రంగమ్మ. వారంలో ఆపరేషన్ అంటే ఎలా? ఆయన చనిపోయాక వచ్చిన అమౌంట్ లో కొంత పాప మెడిసిన్ కి అయిపోయింది, ఇంకొంత తన భర్త బ్రతికుండగా ఓ అనాథాశ్రమానికి తన పదవీ విరమణ అనంతరం ఇస్తానన్న మొత్తం ఇచ్చేసింది. మిగిలిన కాస్త అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న అప్పులు తీర్చేసింది. ఇప్పుడు ఎవరిని అడగాలి అనుకుంటూ డాక్టర్ రేవతి దగ్గరికి వెళ్ళింది కౌసల్య. జాహ్నవిని చెక్ చేసి తన గదిలోకి వెళ్ళి ఆమె రిపోర్టులు అన్ని చూస్తుంది రేవతి. మేడం, మే ఐ కమింగ్ అంటూ డోర్ దగ్గరే ఆగింది కౌసల్య. యా కమింగ్ కౌసల్య, టేక్ యువర్ సీట్, మీ పాప రిపోర్టునే చూస్తున్నా అని స్పెషలిస్ట్ డాక్టర్ కి చూపించాడు. ఆయన కూడా వారంలోనే ఆపరేషన్ చేయమని చెప్పారు, లేదంటే పాప ఇక మంచానికి పరిమితం అవుతుంది. ఆలోచించుకో కౌసల్య, నువ్వు నా ఫ్రెండ్వి కాబట్టి, నా హాస్పిటల్లో ఆపరేషన్ కాబట్టి కొంత అమౌంట్ తగ్గించా, కానీ వచ్చే స్పెషలిస్ట్ కి ఇవ్వాలి కదా, అనస్థీసియా డాక్టర్ కి కొన్ని మెడిసిన్స్ కోసం ఇవ్వాలి. నువ్వు ఎంత త్వరగా అమౌంట్ రెడీ చేసుకుంటే అంత మంచిది అంది రేవతి. ఓకే మేడం కానీ అంటూ అర్థవత్తుగా ఆగిన కౌసల్యని చూసి, ఏంటి కౌసల్య, ఏదైనా అడగాల మేడం? ఆ రోజు నేను అడిగినా చెప్పలేదు. జాహ్నవి గార్డుని నా తల్లి మనసుకి అనిపించింది. నిద్రలో చాలాసార్లు అరిచేది, నన్నేం చేయొద్దు ప్లీజ్, నన్నేం చేయొద్దు అంట. కానీ మీరేమో ఏం కాలేదు అన్నారు. తనకి స్నానం చేయిస్తున్నప్పుడు నేను చూసా, తన సెన్సిటివ్ హార్ట్ లో కమిలిపోయి ఉంది. హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండటంతో నేను గమనించే వీలు లేకపోయింది. ఈ మధ్య తన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు, అందుకే దానికోసం నాకు తెలియలేదు. నిజం చెప్పండి అంది కౌసల్య. నాకు అలానే డౌట్ వచ్చింది కౌసల్య, అందుకే ఆ రౌట్ గా చేశాను. కానీ బై గాడ్ గ్రేస్ పాప రేపుకి గురి కాలేదు అని. కానీ బై గాడ్ గ్రేస్ పాప రేపుకి గురి కాలేదు. ఆ నీచులు ఎవరో కానీ చాలా ట్రై చేసినట్టు ఉన్నారు, కానీ మన జాహ్నవి వాళ్ళని ఎదిరించింది. దాంతో వారు ఆమెను బాగా కొట్టారు.
ఆ దెబ్బలు కొన్ని ఆమె ఇన్నర్ స్పాట్స్ కి కూడా తగిలాయి. అంతేకాని నువ్వు అనుకున్నట్టు తను రేపుకి గురి కాలేదు. నువ్వు భయపడాల్సిన పని లేదు అంది డాక్టర్ రోజు. థ్యాంక్స్ మేడం, నేను భయపడ్డా చాలా అంది వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ. బయటకు నడిచింది కౌసల్య. ఏంటన్నారు అమ్మగారు? డాక్టర్ అమ్మ అంది రంగమ్మ. వారంలో ఆపరేషన్ చేయాలంటున్నారు రంగమ్మ. ఇప్పటికే చాలా ఖర్చు అయింది తన మెడిసిన్ కోసం. ఇప్పుడు 20 లక్షలు అంటే ఎక్కడి నుంచి తెచ్చేది అంది కౌసల్య. అమ్మగారు, మీరేమి అనుకోనంటే ఓ మాట చెప్తాను. నా దగ్గర ఓ 2 లక్షలు ఉన్నాయి, అవి తీసుకోండి అమ్మగారు, ఎంతో కొంత ఖర్చు వస్తుంది అంది రంగమ్మ. నీకిక్కడి రంగమ్మ అంత డబ్బు అంది కౌసల్య ఆశ్చర్యంగా. మా ఇంటోడికి యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు కదమ్మా, అప్పుడు వచ్చిన డబ్బులు నా బ్యాంకులో ఉంచేసుకున్నాను. ఎప్పుడైనా నాకేదైనా అయితే పనికొస్తాయని. అవి ఇప్పుడు మన జాహ్నమ్మకి పనికొస్తాయి అంది రంగమ్మ. మరి నీకు? నాకేముందమ్మా, మీరు నా బిడ్డలాంటి వాళ్ళు. కాస్త తిండెట్టారా ఏంటి? బాగున్నాను చూడండి. ఆ తర్వాత ఏ గుడికాడో రోడ్డు మీద అడుక్కుని బ్రతుకుతా అంది రంగమ్మ చెమ్మగిలిన కై. నీకా కర్మ ఏంటి రంగమ్మ? బిడ్డ ఉంది, మనవరాలు ఉంది. ముగ్గురం కలిసి సంతోషంగా బ్రతుకుదాం అంది కౌసల్య రంగమ్మ కళ్ళు తుడుస్తూ. ఇంతలో కౌసల్య ఫోన్ మోగింది. ఏంటి కౌసల్య, మర్చిపోయారా? ఇంటికి వెళ్ళాక మీ డాక్యుమెంట్లు నాకు వాట్సాప్ చేస్తానని చెప్పారు, ఇంతవరకు సెండ్ చేయలేదు అన్నాడు మేనేజర్. అది సార్ నేను అంటూ కౌసల్య ఏదో అనబోయేంతలో, ఏంటి కౌసల్య, ఎందుకు టెన్షన్ గా ఉన్నారు అన్నాడు మేనేజర్. అది సార్, నేను వచ్చేసరికి పాప స్పృహ లేకుండా పడి ఉంది. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశారు అంది కౌసల్య. అవునా, ఇప్పుడు ఎలా ఉంది తనకి? డాక్టర్లు చెక్ చేశారా? ఏమన్నారు అన్నాడు మేనేజర్. వారం రోజుల్లోగా ఆపరేషన్ చేయాలి, 20 లక్షల రూపాయలు రెడీ చేసుకోమన్నారు సార్. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అంది కౌసల్య. అవునా, మీ లోన్ ప్రాసెస్ కావడానికి కూడా టైం పడుతుంది. ఇప్పుడు ఎలా కౌసల్య గారు? ఆ రోజు మిమ్మల్ని మీ పాపను ఐస్ క్రీమ్ పార్లర్లో చూసిన వెంటనే చెప్పుంటే వెంటనే ప్రాసెస్ చేస్తే అయ్యేదేమో. ఆ రోజు మీరు నాతో ముక్తసరిగా మాట్లాడి వెళ్ళిపోయారు. నాకెందుకో మీ ముఖం చూస్తేనే ఏదో అనుమానంగా అనిపించింది. అందుకే మళ్ళీ ఆఫీస్కి వచ్చాక మిమ్మల్ని పిలిపించి అడిగాను విషయం ఏంటని. ఇప్పుడు ఏం చేద్దాం? మరి నేను ఏదో ఆలోచిస్తాను, మీరు టెన్షన్ పడకండి అంటూ ఫోన్ పెట్టేశాడు మేనేజర్. కౌసల్య జాహ్నవి దగ్గరే కూర్చుని ఆమెనే చూస్తుంది. రంగమ్మ ఇంటికెళ్ళి రాత్రి భోజనం తయారు చేసి తీసుకుని వస్తారని వెళ్ళింది. ఆమె తెచ్చేదాకా తినమని ఎంత బ్రతికిలాడినా తిన్నదని మొరాయించింది కౌసల్య. నా కూతురు ఇలా ఉంటే నేను ఎలా తినేది రంగమ్మ? చూడు ఎలా ప్రశాంతంగా ఉందో, లోపల ఎంత పడిందో దాని కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది అంది కౌసల్య ఏడుస్తూ. అమ్మా, ఇలా బాధపడితే ఎలాగమ్మా? ఎంత ధైర్యంగా ఉండేవారు, ఇప్పుడు ఇలా అయిపోతే ఎలాగమ్మా అంది రంగమ్మ. ఎలా ధైర్యంగా ఉంటాను రంగమ్మ? వారం రోజుల్లో 20 లక్షల రూపాయలంటే ఎలా తేవాలో అర్థం కావడం లేదు రంగమ్మ. నాకేం పాలుపోవడం లేదు అంది కౌసల్య. ఏం కాదమ్మా, మంచి వారికి ఎప్పుడు మంచి జరుగుతుంది. ఈ ముద్ద తినండమ్మా అంటూ అన్నం కలిపి ముద్ద పెట్టింది రంగమ్మ. కాస్త తిని అలా జాహ్నవి బెడ్ పక్కన కూర్చుని ఆమెను చూస్తూ ఉండిపోయింది కౌసల్య. అమ్మ, కాస్త నడుం వాల్చింది. నేను ఉన్నాను కదా, చూసుకుంటాను అంటూ వచ్చింది రంగమ్మ. నేను ఉంటాలే రంగమ్మ, నువ్వు పడుకో, కాసేపు ఇలా కూర్చుంటా, నిద్ర వస్తే చెప్తాలే అంది కౌసల్య. సరేనమ్మా అంటూ వెళ్ళి వచ్చిన బల్లపై పడుకుంది రంగమ్మ. మరుసటి రోజు ఉదయాన్నే లేచి టిఫిన్కెళ్ళి టిఫిన్ పట్టుకుని వచ్చింది రంగమ్మ. అమ్మ, మీరు ఇంటికి వెళ్ళిరండి. అలాగే ఆఫీస్కి వెళ్ళండి, పాపని నేను చూసుకుంటాను అంటూ ఆమెను ఇంటికి పంపించేసింది రంగమ్మ. ఇంటికి వెళ్ళిన కౌసల్య రెడీ అయి ఆఫీసుకి వెళ్ళింది. మేనేజర్ పట్టుకుని రమ్మన్న డాక్యుమెంట్లు పట్టుకుని ఆమెను చూసి పక్కనే ఉన్న విశాలాక్షితో ఏదో అనబోతున్న రజిత మేనేజర్ రావడం గమనించి ఆగిపోయింది. ఏంటి కౌసల్య గారు, ఆఫీస్కి ఎందుకు వచ్చేశారు? పాపని హాస్పిటల్లో జాయిన్ చేసి ఏం నిమిషానికి ఏం అవసరమో
అవసరం ఉంటుందో ఏంటో, వెళ్ళండి అంటూ తన ఛాంబర్కి వెళ్ళిపోయాడు. కౌసల్య లేచి మేనేజర్ రూమ్లోకి వెళ్ళి ఆయన తీసుకుని రమ్మన్న డాక్యుమెంట్లు ఆయనకు ఇచ్చి హాస్పిటల్కి బయలుదేరింది. ఆమె హాస్పిటల్కి వెళ్ళగానే రంగమ్మ ఆశ్చర్యంగా, ఏంటమ్మా ఇలా వచ్చేశారు, ఆఫీస్కి వెళ్ళమన్నాను కదా అంది. లేదు రంగమ్మ, సార్ హాస్పిటల్కి వెళ్ళమని పర్మిషన్ ఇచ్చారు, అందుకే వచ్చేశాను అని. సరేనమ్మా, అయితే నేను బాబుకి బ్యాంకుకి వెళ్తానైతే డబ్బులు తీసుకుని వస్తా అంటూ బ్యాంకుకు బయలుదేరింది. మేనేజర్ గారు తనని పిలిచారని ప్యూన్ చెప్పగానే ఆయన ఛాంబర్కి వెళ్ళిన చాణక్య ఓ 5 నిమిషాల్లో బయటకు వచ్చి తన ఛాంబర్ దగ్గర ఉన్న కేస్ చెప్తులో ఎంత అమౌంట్ ఉందో చూసి లెక్కేసి అదంతా ఓ బ్యాగులో పెట్టి మేనేజర్ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చి తన చైర్లో కూర్చున్నాడు. మేనేజర్ ఆ బ్యాగు పట్టుకుని బయటకు వెళ్ళగానే, ఏంటి చాణక్య గారు, ఏం జరుగుతుంది? ఆ మేడం గారు రాగానే బయటకు పంపించేశారు. ఈయనేమో బ్యాగు నిండా డబ్బులు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఏంటి, ఏదైనా టూర్ ప్లాన్ చేశారా ఇద్దరు? అందుకే హాస్పిటల్ అది ఇది అంటూ ఆమెను ముందు పంపించేసి వెనకాలే సొమ్ముతో ఈయన గారు వెళ్ళిపోతున్నారు అంది విశాలక్ష్మి. మరే వీళ్ళకైతే ఏ లెటర్ అవసరం లేకుండానే పర్మిషన్ దొరుకుతుంది. అదే మనకైతేనా ఎన్ని రిజల్ట్స్ వేస్తారో, ఎన్ని ప్రశ్నలు అడుగుతారో అంటూ దీర్ఘం తీస్తూ అంది రజిత. ఇట్లాంటి వారికి ఇవన్నీ మామూలే రజిత, మనకే అన్ని ఆటంకాలు, మనలాంటి సంసార పక్షంలో ఉండే వారికి అంటూ ఇంకా ఏదో అనబోయిన విశాలాక్షి ఇక ఆపుతారా? సంసార పక్షంలో ఉండే ఆడవారా? ఎవరు మీ ఇద్దరిలో ఎవరు సంసార పక్షంలో ఉండేవారు? ఓ నెల రోజుల క్రితం ఓ సెకండ్ షో సినిమాకి మన జూనియర్ అకౌంటెంట్ రవి గారితో ఎవరు వచ్చారో నాకు తెలియదు అనుకుంటున్నారా? మీ విశాలక్ష్మి గారు అటు నుంచి అటే పక్కనే ఉన్న శ్రీరామ లాడ్జికి చెప్పమంటారా? చెప్తే పోయేది మీ పరువే. ఇంకా మీరు కూడా మాట్లాడుతున్నారా? రజిత గారు వారంలో మీ ఆయన 4 రోజులు క్యాంపుకు వెళితే ఆ రాత్రి పూట మీ ఇంటికి ఎవరు వస్తున్నారో ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? మా లాంటి ఆడవాళ్ళు, మా లాంటి పతివ్రతలు అని ఓ తెగ గొప్పలు చెప్పుకుంటున్నారు. మీరంతా కౌసల్య ఖాళీ గోటికి సరిపోరు. తన భర్త సైన్యంలో పనిచేస్తూ మరణిస్తే వచ్చే సొమ్ములో కొంత అనాథ ఆశ్రమానికి ఇచ్చింది, ఇంకొంత కొన్ని అప్పులు తీర్చింది, మరి కొంత సొమ్ము తన కూతురి వైద్యం కోసం ఖర్చు పెట్టింది. మీరు భర్త కళ్ళు గప్పి ఇంకొకరితో తిరుగుతారు, కానీ తన భర్త చనిపోయినా ఆయనే తన సర్వస్వం అనుకుంటూ చనిపోయేదాకా ఆయన్నే స్మరిస్తూ బ్రతుకుతానని వాళ్ళ ఇంట్లో 2వ పెళ్లి చేసుకోమన్నా చేసుకోలేదు. ఇక ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళిందనే కదా మీ డౌట్. తన కూతురు ఎవరో ఒక అమ్మాయిని కాపాడబోయి తన ప్రాణాల మీదకి తెచ్చుకుందట. ఆ రాక్షసులు ఆ పిల్లని ఇష్టం వచ్చినట్లు కొట్టి రోడ్డుపై పడేశారట. ఆ అమ్మాయి నిన్న ఆవిడ ఇంటికి వెళ్ళేసరికి శుభ కోల్పోయి ఉంది. ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేశారు. వారం రోజుల్లో ఆపరేషన్ చేయాలి. దానికి దాదాపుగా 20 లక్షల రూపాయలు అవుతుంది. పాపం ఆవిడ ఆ బాధలో ఉంటే మీకు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అసలు ఆ వ్యక్తి కోసం నోటికొచ్చింది అనే రైట్స్ మీకెవరిచ్చారు? ఎవరో ఏదో చెప్తే దానికి ఇంకాస్త జోడించి అందరికీ పంచుతారు. దానివల్ల మీకొచ్చే లాభం ఏంటి? ఏమీ లేదు. మీ బాధకాని కోసం ఒకరిపై నిందలు మోపుతారు, కానీ ఆ నిందల వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అవుతాయని మీకు తెలుసా? అలా జీవితాన్ని కోల్పోయిన వారిలో నేను ఒకని. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని ఎవరో ఏదో అన్నారని అనుమానించాను. దానికి ప్రతిఫలం ఈ రోజుల్లో ఒంటరిగా బ్రతకాల్సి వస్తుంది. అయినా ఒకరి మీద లేనిపోనివి మాట్లాడేటప్పుడు మీరేంటో మీరు గుర్తురాదా? మీరు చేసిన పనులు గుర్తుకురావా? ఎందుకు ఊరికి ఆమెపై లేనిపోనివి మాట్లాడతారు? వీలైతే ఒకరికి మేలు చేయండి, లేదా కామ్గా ఉండండి. అంతేకాని తెలిసి ఎవరికి కీడు చేసే పనులు చేయకండి. ఇలాంటి లేనిపోని రూమర్స్ వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయ్యాయి. ఇకనైనా మారండి, లేదా భవిష్యత్తులో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అంటూ కోపంగా బయటకు వెళ్ళిపోయాడు చాణక్య. అతను అలా వెళ్ళగానే తాము ఎంత తప్పుగా మాట్లాడామో అర్థమై తలదించుకున్నారు ఇద్దరు.
మేనేజర్ గారు హాస్పిటల్ కి వచ్చి బ్యాగు ఇచ్చి, కౌసల్య గారు ఏం భయపడకండి, పాపకి ఏం కాదు, ఈ బ్యాగులో 5 lakhs ఉంది, మిగతా ఈ వారంలో అరేంజ్ చేస్తాను. సార్, ఇంత అమౌంట్ ఎలా? నా సేవింగ్స్ కొంత, మిగతాది ఆఫీసులో కొంత క్రాస్ ఇంకా ఇన్ హ్యాండ్ ఉంటుంది, అది ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఖర్చు పెట్టాలి, ఆ అమౌంట్ ని తెచ్చాను, ఇదిగో ఉంచండి. ఇది ఓ మేనేజర్ గా నేను నా సబార్డినేట్ కి ఇస్తున్న సహాయం కాదు, ఓ అన్న తన చెల్లెలకి చేస్తున్న సహాయం, ఓ సైనికుడికి నేను చేస్తున్న నివాళి అన్నారు. ఇది కూడా తీసుకో అక్క, ఓ తమ్ముడు తన మేనకోడలి బాగు కోసం తన సోదరికి చేస్తున్న సహాయం అనుకో అంటూ ఓ చిన్న కవర్ అందించాడు చాణక్య. అప్పుడే వచ్చిన రంగమ్మ కౌసల్య చేతిలో 5 లక్షలు పెట్టి, అమ్మ, ఊర్లో ఉన్న మా వదిన దాని ఆడపడచు కూడా తలో 1,50,000 పంపించారు, ఇది కూడా మా వంతు సహాయం కింద తీసుకో కౌసల్య అంటూ రజిత విశాలాక్ష్మి 1,00,000 రూపాయలు అందించారు. ఇలా ఒక్కొక్కరు కొంత కొంత సహాయం చేయడంతో జాహ్నవి ఆపరేషన్ వారంలో జరిగిపోయింది. ఆమె త్వరగా కోలుకుని ఇంటికి చేరుకోవాలని ఆశిద్దాం. ఎవరెవరు ఎంతెంత అమౌంట్ ఇచ్చారో ఆ మొత్తం కౌశల్య తిరిగి చెల్లించింది. ఒక్కొక్కరికి ఆత్మాభిమానం కల ఆమె ఎవరి దగ్గర చెయ్యి చాపకుండానే డబ్బు చేతికి అందించింది. ఇంకా ఎప్పుడు రజిత విశాలాక్షి ఎవరిని ఏం అనడం లేదు. దాని వల్ల ఎన్నో అనార్థాలు ఎదురవుతాయో చైతన్య చెప్పింది విన్నాక అర్థమయ్యింది ఆ ఇద్దరికి. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది, కాకపోతే టైం అంటూ అటు ఇటు కావచ్చు. ఎవరిపైన మీరు టైం పాస్ కోసం లేనిపోని నిందలు వేస్తే అవి అవతలి వారి జీవితాలను అతలాకుతలం చేస్తాయి. ఆడ మగ మాట్లాడితే తప్పు, బైక్ ఎక్కితే తప్పు, ఇలా ఏదైనా చూస్తే దానికి ఓ పెద్ద కథలే చెప్పి తమ టైం గడుపుకుంటారు. కానీ దానివల్ల ఎన్ని అనర్థాల్లో ఇలాంటి ఎందరో ఈ సమాజంలో కొందరిలోనైనా మార్పు వస్తుందని కోరుకుంటూ కథ ముగిస్తున్నాను. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.